మెగా ఈవెంట్ పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకైతే సర్వం సిద్ధమైపోతుందని చెప్పాలి. ఈవినింగ్ స్టార్ట్ అవబోతున్న ఈ ఈవెంట్ కూడా చాలా మంది గెస్ట్లు అయితే రాబోతున్నారు. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ నా వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇవన్నీ కూడా పెద్ద మూవీకి సంబంధించిన క్యారీవాన్స్. సో ప్రజెంట్ అసలు ఎవరిది ఎక్కడ ఏ క్యారీవాన్ అని కూడా మీకు నేను చెప్పబోతున్నాను. సో ఇది మనం చూస్తున్నదైతే ఏఆర్ రెహమాన్. సో ఆయన ఈరోజు కాన్సెప్టే ఎక్కువ హైలైట్ అవబోతుంది. ఆయనకి సంబంధించిన సాంగ్స్ అన్నీ కూడా ఆయన ఈరోజు స్టేజ్ మీద ప్లే చేయబోతున్నారు. సో మెగా ఈవెంట్కి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎంటర్టైన్ చేయడానికి ఏఆర్ రెహమాన్ ఈరోజు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆయన సారథ్యంలో ఈరోజు మొత్తం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫుల్ సాంగ్స్తో ఫుల్ జోష్లో నిండిపోతుంది. అలాగే ఈ పక్కనే ఉన్న క్యారీవాన్ వచ్చేసి జాన్వీ కపూర్, హీరోయిన్ జాన్వీ కపూర్. ఈరోజు పెద్దిలో అంటే ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఆవిడ రెండో సినిమా ఈరోజు పెద్దిలో నటించబోతుంది. దానికి సంబంధించి కూడా రామ్ చరణ్తో యాక్ట్ చేయబోతుంది కాబట్టి ఆవిడకి సంబంధించి క్యారీవాన్ కూడా ఈ పక్కనే ఉంది. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు, ఆయన సెకండ్ మూవీ ఈరోజు పెద్ది. ఒకసారి ఈ క్యారీవాన్ చూసుకోవచ్చు. ఆయనకి సంబంధించి ఇక్కడ మనకి విజువల్లో చూడవచ్చు డైరెక్టర్ గారు అని కూడా రాయడం జరిగింది. సో ఇవన్నీ చూపిస్తున్నారు. సో రామ్ చరణ్ క్యారీవాన్ ఎక్కడ అని ఆలోచిస్తున్నారు. సో అదైతే మనకి రెడీగా ఉంది. సో మొత్తం రామ్ చరణ్ రాగానే ఆయన అక్కడ స్టాప్ అయ్యి ఆ క్యారీవాన్లో ఎక్కి దానికి అక్కడ రెడీ అయ్యి ఫ్రెష్ అయిన తర్వాత ఆయన నేరుగా స్టేజ్ మీదకి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకసారి ఆయన క్యారీవాన్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది రామ్ చరణ్ క్యారీవాన్. ఆయన రాగానే దీంట్లోకి వెళ్ళబోతున్నారు. మొత్తం ఫ్రెష్ అయిన తర్వాత డైరెక్ట్ స్టేజ్ మీదకి అయితే వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈవెంట్కి సంబంధించి కూడా పాస్లన్నీ కూడా చాలా గందరగోళం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి అనుకుంటున్నా కానీ మరోపక్క ఫ్యాన్స్ అయితే గందరగోళంలోనే ఉన్నారు. ఇంకా ఎవరికి పాస్లు అందని పరిస్థితి. చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు పాస్లు కావాలని చెప్పి కూడా. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు మొత్తం గందరగోళం పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక పక్క అటువంటి గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది, మరోపక్క పాసుల కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇది ప్రజెంట్ అయితే ఇది రామ్ చరణ్ క్యారీవాన్ అని మనం అనుకోవచ్చు. సో ఇక్కడికి రామ్ చరణ్ రాగానే కార్లో వచ్చిన తర్వాత నేరుగా ర్యాలీ నుండి కార్లో వచ్చిన తర్వాత ఇందులో ఫ్రెష్ అయ్యి నేరుగా స్టేజ్ మీదకి వెళ్తారు. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా చాలా ఈవెంట్స్ అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్, అలాగే స్పీచ్లు కూడా జరగబోతున్నాయి. అలాగే పెద్ద ఈవెంట్కి ముఖ్యంగా మెయిన్గా డిప్యూటీ సీఎం వచ్చే అవకాశాలు కూడా ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక ఈవెంట్కి వస్తే మరింత హై వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాగరాజ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.